ప్రత్యక్ష దేవాలు పాఠంలోని రెండవ ప్రతిపదార్థము అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపతంబు ధాత్రిలో విను 10,000 విశ్రుత ధర్మపరాయణుండు గల్గునో కలుగండో సంధియము గోరి సనాతన ధర్మమోది ఎవ్వనికిని నీకు బోలె బుధవస్థలా ఇట్లు చరింపవచ్చునే. ఇది పద్యము. దీనిలో ప్రతి ఒక్క పదానికి మనం అర్థం రాయడాన్ని ఆర్డర్గా అర్థవంతంగా వచ్చేలాగా మనం రాయడాన్ని ఏమంటాము? ప్రతి పదార్థము. సో ఇవన్నీ మనం చదువుకుంటే మళ్ళీ స్పెషల్గా ఒక్కొక్క చాప్టర్కి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు మళ్ళీ మనం స్పెసిఫిక్గా నేర్చుకునే అవసరం ఉండదు. ఓకే, ఒకసారి చూద్దాం ప్రతి పదార్థాలు. ఇక్కడ స్టార్టింగ్ అనుపమ ఉంది, కానీ మనం తీసుకున్న బుధవస్థల. సో ఇంతకుముందు దాంట్లోనే చెప్పామండి, ఆర్డర్గా వచ్చేలాగా మనం రాయడం అన్నమాట. మీనింగ్ఫుల్ అంటే ఆర్డర్గా రాస్తున్నాం, కానీ మనకు అర్థవంతంగా ఉండేలాగా పదాలను మనము దీంట్లో అమరుస్తామన్నమాట, అర్థం వచ్చేలాగా. సో ఆ విధంగా రాయడాన్ని ప్రతిపదార్థం అంటామని చెప్పినాం. సో అట్లా పోతే ఇప్పుడు మనకు అనుపమ రావాల్సింది పోయి ఇక్కడ ఏమొస్తుంది? బుధవస్థల వస్తూ ఉంది. బుధవస్థల పండితులచే ఆదరింపబడువాడా, విను ఆలకింపుము, ధాత్రిలో ఈ భూమి యందు, ధర్మపథంబు ధర్మ మార్గం, అనుపము సాటిలేనిది, అనుపము ఇది మేలో ము ఇక్కడికి వచ్చేసిందంటే మనకి ఏం మిగులుతుంది? ఏ అని మిగులుతుంది అనమాట. సో ఎట్టి వారలకు ఎలాంటి వారికైనా, వారలకు అయిపోతుంది, ఇక్కడ ఆ మిగులుతుంది కాబట్టి అందదు, గ్రహించడం సాధ్యం కాదు. ధర్మపథం అయిపోయింది, విను మనం ఇక్కడే రాసేసినాం కాబట్టి నెక్స్ట్ వచ్చి 10,000 మందిలో ఒకడైనా విశ్రుత గొప్ప ధర్మపరాయణుండు, ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, కలుగడో క్వశ్చన్ మార్క్, సంధియము సందేహమే, కోరి ప్రయత్నించి, సనాతన ధర్మము ప్రాచీన ధర్మాన్ని, ము ఇక్కడ వెళ్ళిపోయింది కాబట్టి ఇందులో ఊ ఉంటుంది కాబట్టి ఊది గ్రహించి, ఎవ్వనికిని ఎవరికైనా, నీకున్ ప్లస్ పోలెన్ నీవు ఆచరిస్తున్న విధంగా, ఇట్లు ఈ విధంగా, చరింపవచ్చునే ఆచరింపగలడా. సో మనం అన్ని పదాలు కూడా ఇక్కడ ఆర్డర్గా మనం రాసేసినాం కదా. సో మీనింగ్ఫుల్ వచ్చేలాగా మనం వీటిని రాసుకోవాలి. అదే ప్రతిపదార్థం, వేరే ఏమీ లేదనమాట. ఖచ్చితంగా ప్రతిపదార్థాలు రాసిన తర్వాత మనం భావం మాత్రం కంపల్సరీగా రాస్తే 8 మార్క్స్ వస్తాయి, లేదంటే 8 మార్క్స్ రావు. భావం, జ్ఞానుల చేత ఆచరింపబడు ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటిలేనిది, భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు. ఇది రెండవ పద్యం. ఈ ప్రత్యక్ష దైవాలన్న పాఠంలో మనకు 2 ఉన్నాయి, మళ్ళీ లేవు. ఈ రెండిట్లో నేర్చుకుంటే చాలు, మనం అన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చినవి కూడా అవే అనమాట. ప్రతి ఒక్క చాప్టర్లో స్టార్ మార్క్ ఉన్నవి మనకు ప్రతిపదార్థాలుగా నేర్చుకోవాల్సి ఉంటుందని మనకు ఆల్రెడీ వాళ్ళు హింట్ కూడా ఇచ్చేసినారు. సో ఈ చాప్టర్లో మనకు స్టార్ మార్క్ ఉన్నవి 2. ఓకేనా. సో ఇవి నేర్చుకోవడం వల్ల 10th క్లాస్ వాళ్ళకే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, టెట్, సీటెట్ వాళ్ళకు కూడా ఇవి ఉపయోగమే. ఈ మధ్య సీటెట్లో ఏం చేస్తున్నారంటే ఈ 10th క్లాస్లోటివి ఏదో ఒక పాదాన్ని తీసుకొనేసి విభజన చేసి దానికి అర్థాలు కూడా డిఫరెంట్గా అడుగుతున్నారండి. సో ఒకసారి చూసుకుంటే ఓకే. మీకు ఇది నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.